ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. లోపలికి అయితే వెళ్తున్నాం. మార్నింగే రావడం వల్ల అయితే గుడి అంతా ఖాళీగా ఉంది. అసలు రష్ అనేదే లేదు. ఎక్కడ చూసారా బయట కూడా ఇన్నాళ్ళు చాలా ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు మార్నింగే రావడం వల్ల అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. బయట అయితే కొబ్బరికాయ కొట్టాము. కొబ్బరికాయ కొడుతుంటే చూడండి, నా కొబ్బరికాయ అయితే ఎగిరి కింద అయితే పడిపోయింది. మా భారతీయ అక్కది కూడా అలాగే ఎగిరి కింద అయితే పడిపోయింది. నేనైతే ఫాస్ట్గా నడిచేస్తున్నాను లైన్ ఖాళీ ఉందనేసి. మా ఊళ్ళు చూడండి వెనకాల అయితే జాయిగా నడుచుకుంటూ వస్తున్నారు. మా దర్శనం కూడా అయిపోయింది. లైన్ చూసారా చాలా ఖాళీగా అయితే ఉంది. బేగానే అయిపోయింది మా దర్శనం అయితే. వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ గుళ్ళోకి అయితే వెళ్ళిపోయాం. ఆ వెంకటేశ్వర స్వామిని చూడగానే పడ్డ కష్టమంతా మాయమైపోయింది. నాకు చాలా నచ్చారు వెంకటేశ్వర స్వామి అయితే. గుడిని అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. మేము వెళ్ళే మార్గం కూడా మార్చారు. ఆ దేవుని చూడగానే తెలియని సంతోషం అయితే కలిగింది. అలా బయటకు వచ్చాక అయితే కాయిన్ అయితే అంటించాము. మీకు తెలుసు కదా, కాయిన్ అంటిస్తే కోరుకుంటే నెరవేరుతుందని నేనైతే లాస్ట్ వీడియోస్లో చెప్పాను ఒక వీడియోలో. అలా కొంచెంసేపు అయితే కూర్చుని మళ్ళీ బయలుదేరి గుడిలో అయితే కొంచెంసేపు కూర్చుని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. కూర్చున్న దిక్కునైనా కూడా ఎంత ఖాళీగా ఉందో చూడండి. నార్మల్ టైంలో అయితే ఫుల్ రషీగా ఉంటుంది. ఇప్పుడైతే ఖాళీగానే ఉంది. గుడి చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. పక్కనున్న శివాలయానికి వెళ్ళి శివుని కూడా దర్శించుకున్నాం. దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి సోడా అయితే తాగుతున్నాం. దాహంగా ఉందనేసి అయితే సోడా అయితే తాగేసాం. నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.